నమస్తే అండి. 24 నుంచి చదువుతాను. ఒకసారి చూడండి. కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమం తతః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ ప్రశాంతమనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. 30 చూద్దాం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. తర్వాత శ్లోకం చూద్దాం. చూడండి 31వ శ్లోకం. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. తర్వాత శ్లోకం 32వ శ్లోకం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. నిన్న మనం ఆత్మ చైతన్యం యొక్క లక్షణాలని చాలా రాసుకున్నాం కదా. ఇవాళ కొద్దిగా అయిపోయాక దాన్ని ఎలా సాధన చేయాలో వివరించుకుందాం. మనం ఎలా సాధనలో పెట్టుకోవాలో వివరించుకుందాం. ఆత్మ సుఖం కన్నా మించింది మరొకటి లేదని భావించేవాడు, ఎంతటి దుఃఖాన్నైనా చెలించని వాడు యోగంలో సిద్ధి పొందినవాడు అవుతాడు. ఆత్మ ప్రాప్తికి, ఆత్మ సుఖం పొందటానికి ప్రయత్నించాలి. అందుకోసం ఏం చేయాలి? ధ్యాన యోగాన్ని ఆశ్రయించాలి. ఇది అత్యంత ముఖ్యమైనది. మనం ఏం చేసినా ఇది చెయ్యకపోతే ప్రయోజనం లేదు. ఎంత విన్నా ఏమీ ప్రయోజనం లేదు. ధ్యాన యోగం మనం చేయవలసింది. అందులో ఆరూఢుడు కావాలి. ఒక్కసారి ఆత్మ సుఖాన్ని మనం పొందితే ఇక లౌకిక సుఖాల కోసం మనం ఇంక వెతుకులాంటికి వాటి వెంట పట్టడానికి పాకులాడే అవకాశం కూడా ఉండదు, అవసరం ఉండదు. ఆత్మ సుఖాన్ని పొంది ఆనందించేవాడు ఎంతటి దుఃఖం కలిగినా ఏమాత్రం చెలించడు. ఈ దుఃఖాలేవి అతన్ని ఏమీ చేయలేవు. ఈ రహస్యాన్ని తల్లి గర్భంలో ఉండగానే గ్రహించాడు ప్రహ్లాదుడు. ఎవరి ద్వారా? నారదుడి ద్వారా. అందుకే ఏనుగుల చేత తొక్కించినా, విషాన్ని తాగించినా, పాముల చేత కరిపించినా, సముద్రంలో విసిరేయించినా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మలో స్థితుడై ఆత్మానందాన్ని పొందుతూ దేనికి చలించలేదు. శారీరక బాధలేవి అతన్ని ఏమి చేయలేకపోయాయి. అంటే ఆత్మ సుఖాన్ని పొందుతున్న యోగ సిద్ధుడు చలించడు. గొప్పదైన దుఃఖాన్ని పొందినప్పుడు కూడా ఏమాత్రం చలించడు. కేవలం ఆత్మ సుఖమే కాదు, ఎంత కష్టం వచ్చినా కొద్దిగా కూడా చలించడు. తన అజ్ఞానాన్ని తొలగించుకుని ఆత్మలో స్థితుడై ఆత్మ సుఖాన్ని పొందుతూ దేనికి చలించకుండా ఉంటాడు. ఏ కష్టాలు వచ్చినా, స్వప్నంలో వచ్చిన కష్టాలు మేలుకున్న వాడికి బాధ పెట్టలేనట్లుగా
ఈ మిథ్యా జగత్తులోని కష్టాలు కూడా జీవభావం నుండి మేల్కొన్న ఆత్మయోగి, అదే ధ్యానయోగి, తన ఆత్మానుభవంలో ఉన్న వాళ్ళని ఏ మాత్రం బాధ పెట్టం. మరి ఈ యోగ స్థితి ఎలాంటిదో తెలుపుతూ ఆ స్థితిని ఎలా పొందాలో మనకి 23వ శ్లోకంలో చెప్తున్నారు. 23 చూద్దాం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతసా. దుఃఖ సంయోగం నుంచి వియోగం, ఆ వియోగం కల్పించే ఆ స్థితి యోగం, యోగ సిద్ధి అనబడుతోంది. అదే యోగం అనబడుతోంది. అలాంటి ధ్యాన యోగం కలత చెందని మనస్సుతో పట్టుదలతో పొందాల్సింది. అంటే ధ్యాన యోగం పట్టుదలతో చేయాలి. అది జరిగిపోతుంది మనతో మనం వింటున్నాం కదా అంటే ప్రయోజనం లేదు. అదే ముందు చెప్పుకున్నాం. యోగం అంటే చిత్తవృత్తి నిరోధం, అంటే అన్ని ఆలోచనలు ఆగిపోవటం. ఎవరు చెప్పారు ఈ విషయం? పతంజలి యోగ సూత్రాల్లో చిత్తవృత్తి నిరోధం అంటారు పతంజలి. మరికొందరు మహాత్ములు జీవాత్మ పరమాత్మల ఐక్యతే యోగం అంటారు. మరి యోగం అంటే దుఃఖ సంయోగ వియోగం. అంటే దుఃఖం యొక్క స్పర్శ, అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ దుఃఖం తాలూకా స్పర్శ ఏమాత్రం లేకుండా ఉండేది. ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మనుషులు అన్న తర్వాత మనం తెచ్చుకున్న ప్రారంభ కర్మల్లో అన్నీ ఉంటాయి. కానీ ఆ దుఃఖం వాళ్ళు పొందరు. ఉంటుంది, ఈ శరీరం పొందుతుంది కానీ దుఃఖాన్ని మనసు, అప్పటికి మనసు ఆత్మలో లయమైపోతే అందుకని ఇంక మనసు కూడా ఉండదు. శరీరం అది పొందినా కూడా వాళ్ళకి పొందినట్లే కాదు. అందుకనే దుఃఖ స్పర్శ లేకపోవటం అంటారు దాన్ని. దుఃఖం యొక్క స్పర్శ ఏమాత్రం లేకుండా ఉండేదే అని ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. సాధారణంగా వియోగం దుఃఖాన్ని కలిగిస్తుంది. వియోగం అంటే విడిపోవటం. ఇద్దరు ఇరుకు పొరుగు వాళ్ళు కొంతకాలం కలిసిమెలిసి స్నేహంగా ఉంటారు. ఒకళ్ళకి ఆ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవటం గాని, వేరొక ఊర్లో ఇల్లు కొనుక్కోవటం వల్ల గాని వేరొక ఊరు వెళ్ళిపోతున్నారు. ఆ విడిపోవటంతో వాళ్ళకి చాలా దుఃఖం కలుగుతుంది. అలాగే భార్యాభర్తలు చాలా కాలం కలిసి ఉండి వారిలో ఏ ఒకరో మరణం వల్లనో కూడా వియోగం కలుగుతుంది. అది కూడా అంతులేని దుఃఖం. అదే ఎప్పుడు తగాదాలాడుకుంటూ కొట్టుకుంటూ ఉండే ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య వాళ్ళు నిత్యం శత్రువుల్లా వ్యవహరిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళు విడిపోయినా కూడా, అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నా కూడా వీళ్ళేం పట్టించుకోరు. అమ్మయ్య వీళ్ళ పేడ వెరగడైంది అని ఆనందిస్తారు పైగా. ఎందుకంటే ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. పక్కన ఆ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళ వెళ్ళిపోతుంటే మొత్తం ఊళ్ళో వాళ్ళు కూడా ఆనందిస్తారు. రోజు ఈ గోల ఉండదు కదా. అలా ఈ ప్రపంచం అంతా కూడా దృశ్యం. దృశ్యం అంటే తాత్కాలికం, మిథ్య. వీటిని చూసే ఆత్మ దృక్కు. మళ్ళీ ఇక్కడ దృశ్యం దృక్కు అని వచ్చే ఈ ప్రపంచం దృశ్యమైతే దీన్ని చూసే ఆత్మ చైతన్యమే దృక్కు. దృక్కు అంటే చూసేది మాత్రమే, కేవల సాక్షిగా. ఆత్మ సత్యం. ఆత్మ అయితే సత్యమే, మరి ప్రపంచము ఇది మిథ్య, స్వప్నం లాంటిది. ఈ రెండిటికి నిజంగా ఏ పొత్తు లేదు. కానీ మన అజ్ఞానం వల్ల, తాదాత్మ్యం చెందటం వల్ల ఈ పొత్తు అనేది కుదిరింది. అందువల్ల దృశ్యం అంటే ఈ ప్రపంచం వల్ల దుఃఖం. మరి అజ్ఞానం తొలగితే నాకు ఈ ప్రపంచం కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని, ఇదంతా నేను కల్పించిందే, నాలోనిదే అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు అజ్ఞానం, నేను ఆత్మ చైతన్యాననే జ్ఞానం కలిగితే అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోతే ఇంకా ఏ దుఃఖం ఉండదు. ఒక వ్యక్తి రాత్రిపూట మంచినీళ్ళు తాగుతున్నాడు. అకస్మాత్తుగా గోడ మీద పాకే బల్లి నీడ ఆ నీళ్లలో పడింది. బల్లి నీడ, బల్లి కాదు. దాంతో అతడు నీటితో పాటు బల్లి కూడా లోపలికి పోయింది అని భ్రమపడ్డాడు. ఎందుకంటే బల్లి నీళ్లలో పడేటప్పటికీ ఆ బల్లి అందులో ఉందేమో అని భ్రమపడి ఇంకేముంది లోపలికి వెళ్ళిపోయింది, నేను తాగేశాను లోపలికి వెళ్ళిపోయిందని భయం వేసింది. మనోవ్యాధితో మంచం ఎక్కాడు. ఎన్ని వైద్యాలు చేయించినా రోగం తగ్గలేదు. నిజంగా బల్లితో తాగాడా? బల్లి నీడ పడింది. కానీ తను భ్రమపడేమనుకున్నాడు, తను తాగే ఆ చెంబులో బల్లి ఉంది అనుకుని
లోటాలు చెంబులతో తాగుతూ ఉంటారు కదా, కొద్దిగా వెడల్పుగా ఉంటాయి. ఆ నీడ దాని మీద పడేటప్పుడు బల్లే అందులో ఉందేమో అని తాగేసిన తర్వాత అతనికి డౌట్ వచ్చింది, లోపలికి వెళ్ళిపోయారు. నేను మింగేశాను, తాగేశాను, ఇప్పుడు నా లోపల బళ్ళు వెళ్ళిపోయింది. ఇంకా మనోవ్యాధి, ఆ మనోవ్యాధితో మంచం ఎక్కాడు. ఎన్ని వైద్యాలు చేయించినా అతని రోగం తగ్గట్లేదు. ఇది అతని స్నేహితుడు గమనించాడు. ఏంటి ఎన్ని వైద్యాలు చేయించినా తగ్గట్లేదు, అసలు ఏమైంది అని భార్యని అడిగితే ఆవిడ చెప్తుంది, ఇలా భయపడుతున్నారు, బల్లిని లోపలికి వెళ్ళిపోయింది. సరే, ఈ జబ్బు నేను తగ్గిస్తాను, ఎందుకంటే బల్లిని మింగితే అది వెంటనే వాంతులే బయటకు వచ్చేస్తుంది, అది దాని వెంటనే దాని పర్యవసానం తెలుస్తుంది. కానీ ఇంత అనారోగ్యం బెంగ పెట్టుకుని ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే స్థితి రాదు. అవేమీ లేవు ఇతనికి. సరే, ఇతను భయపడుతున్నాడు, నేను చూస్తాను అని ఆ స్నేహితుడు వచ్చి ఏం చేశాడు, నేను తగ్గిస్తానని వాంతులు అవ్వటానికి మాత్రలు ఇస్తాడు. అంతకు ముందు రోజు జరిగిన దానికి వాంతులు అవ్వటానికి మాత్ర ఇచ్చాడు. దాంతో అతను బాగా లోపల ఉన్నదంతా వమనం చేసేసుకున్నాడు, వాంతి. తను ఏం చేశాడు, ఒక చచ్చిపోయిన బల్లిని తీసుకొచ్చి అతను చూడకుండా ఆ వాంతిలో పడేశాడు. నిజంగా ఆ లోపల బల్లి మింగలేదు. అప్పుడు చెప్తాడు ఆ చమత్కారి, వాంతి చేసుకుంటుంటే ఆ చచ్చిన బల్లిని తీసుకొచ్చి వాంతిలో పడేసి, ఇదిగో చూసావా, బల్లి బయటకు వచ్చేసింది, ఇంకేం లేదయ్యా, ఎందుకు భయపడతావు, నీ వ్యాధి తగ్గిపోయింది, బయటకు వచ్చేసింది కదా, ఇంక నీకేం భయం లేదు. దాంతో అతని మనోవ్యాధి మాయమైంది. అతను మింగను లేదు, బల్లి రాను లేదు. అది భ్రమ అంటే. ఈ భ్రమల్లో మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాలు నాశనం చేసుకుంటాం. నిజంగా చెప్పాలి అంటే మన జీవితాలని భ్రమలతోటే. భ్రమ అంటే మనం ఏదో ఊహిస్తాం, అనుకుంటాం. ఆ అనుకున్నది అది సరి అయిందైతే సంతోషం. అలా కాకుండా అది మనం నెగిటివ్ గా అనుకున్నాం అనుకోండి, ఇంకా అదే మనోవ్యాధిగా మనల్ని పీడిస్తూ ఉంటుంది, పట్టి పీడిస్తూ ఉంటుంది. అది అక్కడ చెప్తూ, భ్రాంతులుడిగిన బ్రహ్మంబు పట్ట బయలు. భ్రాంతి తొలగిపోతే చాలు, రోగం మాయమవుతుంది. భ్రాంతి వల్లనే రోగాలు. దేహం దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందినప్పుడు ఈ దేహమే నేను, ఈ మనస్సు బుద్ధి ఇవన్నీ నేను 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 అనుకోవటం వల్లనే ఈ భ్రమ కలుగుతుంది. నిజంగా ఈ దేహమే నేనా, ఈ దేహం నేను కాదు, ఇది నేను తెచ్చుకున్న పరికరం, ఆ విషయమే మనకు తెలియటల్లా. దీంతోటే తాదాత్మ్యం చెందిపోయి ఉంటున్నాం. అందుకే ఆ భ్రమలో బతుకుతున్నాం మనం. అందువల్ల ఆ భ్రమ ఉన్నంత కాలం ఈ దేహ బాధలు, మనోవికారాలు ఇంకా అన్ని నావి. ఎన్ని రకాల బాధలు, కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా నావే అవుతున్నాయి. దుఃఖం తప్పట్లేదు. మరి నేను ఆత్మని అనే జ్ఞానంతో ఉంటే, అప్పుడు ఈ దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యాన్ని వదిలిపెడితే, తాదాత్మ్యం అంటే ఇదే నేను అనుకోవటం. ఇప్పుడు దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యం వదలటం అంటే ఎలా? నేను ఈ దేహాన్ని కాదు, ఇది నేను తెచ్చుకున్న నేను ఆత్మ చైతన్యాన్ని, అంతటా ఉన్న పరమాత్మ చైతన్యమే, పరమాత్మే, ఆ పరమాత్మని నేనే. ఈ దేహంలో ఉన్నది కూడా నేనే, అంతటా ఉన్నది నేనే, దేహంలోనూ బయట అంతటా ఉన్నది నేనే. నేను నా అనుభవాల కోసం ఈ దేహాన్ని తెచ్చుకున్నాను. ఈ మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలు, దేహము మొత్తం అన్నిటినీ తెచ్చుకున్నాను. వీటితో ఈ ప్రపంచంలో అనేక అనుభవాలు పొందుతున్నాను. పొంది ఇవేమీ కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని అని అనుభూతి పొందేంత వరకు కూడా నేను దీన్ని వాడుకోవటానికి తెచ్చుకున్నాను. అది జ్ఞానం అంటే. నేను ఆత్మని, నేను అంటే ఇది కాదు నేను, ఇది నేను కాదు, ఇది నేను అని తెలుసుకోవటమే ఆత్మ చైతన్యం, ఆత్మజ్ఞానం. అప్పుడు ఈ దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యం వదిలిపెడితే ఇక దుఃఖం నుంచి వియోగమే. వియోగం అంటే ఆ దుఃఖం మనల్ని ఏమీ చేయదు. నువ్వు లక్షాధికారమని మరిచిపోయి కలలో బెచ్చగాడిని అనుకుంటున్నావు, దాంతో కలలో జరిగేవన్నీ నిన్ను బాధ పెడుతున్నాయి, దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. నువ్వు మేలుకుంటే నువ్వు బాగా ధనవంతుడివే తెలుసుకోగానే ఆ కలలో నీ దుఃఖం నిన్నేమి చేయదు. అయ్యి బాబాయ్, నేను ఒక అడుగు తినేవాడిగా ఉన్నాను, అన్ని చోట్ల చీ అనిపించుకుంటున్నాను, ఆకలితో అలమటించిపోతున్నాను, ఎలాంటి చెడ్డ కల వచ్చిందో అని లేచి ఒకసారి మంచినీళ్ళు తాగి పడుకుంటాం. అంటే ఆ కళ నిన్నేమి చేయదు.
ఆ కళ అక్కడికి కరిగిపోతుంది. దాని నుంచి బయటపడిపోయాం. దుఃఖం వియోగం కలిగించే ఈ స్థితిని, దుఃఖంతో వియోగం కలిగించే ఈ స్థితిని యోగం అంటారు. అంటే దుఃఖాన్ని తొలగించుకునే ఈ స్థితిని, దుఃఖ దుఃఖం లేకుండా చేసుకునే ఈ స్థితిని యోగం అంటారు. ఇలాంటి యోగ స్థితిని దుఃఖంతో ఏమాత్రం సంబంధం లేని ఆత్మ సుఖాన్ని, అంటే శాశ్వత ఆనందాన్ని పొందాలనుకుంటున్నావా? నీకు శాశ్వత ఆనందం కావాలా? దుఃఖాలు కావాలా? అబ్బే, ఎప్పటి నుంచి శాశ్వత ఆనందం ఎందుకండి? ఇప్పటి నుంచి శాశ్వత ఆనందాన్ని పొందేస్తే ఈ లోకంలో ఉన్నవన్నీ ఎలా అనుభవిస్తాను? వద్దా నీకు? కొన్నాళ్ళు పోయిన తర్వాత శాశ్వత ఆనందం కావాలా? ఇప్పుడు కావాలా అని మనల్ని ప్రశ్నిస్తే మనం ఏం అడుగుతాం? మనం ఏం చెప్తాం? తెలియదు కాబట్టి, ఏమో శాశ్వత ఆనందాలు అవి నాకు వద్దు, కానీ ఈ ప్రపంచంలో నేను హాయిగా ఉంటే చాలు, కష్టాలు లేకుండా ఉంటే చాలు అనుకుంటాం. ఎప్పుడు? నేను ఆత్మని అని తెలియకముందు. మరి నేను ఆత్మని, ఈ దేహాన్ని నేను తెచ్చుకున్నాను అని తెలిసిన తర్వాత నిరంతర ఆనందమే. అసలు ఆనందమే నేను. ఆనందం అనే పదము అంటే వేరే ఏమీ కాదు, అది నేనే. నాకు అది తెలియక బయట వెతుక్కుంటున్నాను అని మనకి తెలిసిపోయింది. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మనం ఏమి కోరుకుంటాం? ఆ శాశ్వత ఆనందాన్నే కోరుకుంటాం. అదే యోగం. ఇలా ఈ సాధన ద్వారా యోగ సిద్ధిని పొందటం. యోగం అంటే అదేదో సాధువులు సన్యాసుల కోసం ఉపయోగపడేది కాదు. ఇది కష్టమైందే, నా లాంటి వాళ్ళకి అసాధ్యమైనది అని భయపడాల్సిన పని కూడా లేదు. ఈ సంసార దుఃఖాన్ని తొలగిస్తుంది. సంసార దుఃఖం అంటే, సంసారం అంటే ఇల్లా కాదు, సంసారం అంటే ప్రపంచం. ఈ ప్రపంచంలో వచ్చే ఏ సమస్యలనైనా, ఏ కష్టాన్నైనా అది మన మనస్సు వరకు రాకుండా, అంటే తెచ్చుకుని బాధపడకుండా, దాన్ని మనం పరిష్కరించుకుని ఆ సమస్యలో దూరిపోకుండా పక్క నుండి దాన్ని పరిష్కరించుకోగలం. ఇంతకుముందు సమస్యని నెత్తి మీద వేసుకునేవాళ్ళం. ఎప్పుడైతే ఈ యోగం చేస్తూ ఉంటామో, ఆ యోగం అంటే మనకి అర్థమైందో, ధ్యాన యోగ స్థితిలో ఉంటామో, ఇంకా కష్టంలో ఆ కష్టాలు, సమస్యలు, దుఃఖాలు, బాధలు, వీటికి బయటకు ఉండి దాన్ని గమనించడం మొదలు పెడితే అది ఎలా సాల్వ్ చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. అప్పుడు దుఃఖం అనేది మనకి తగ్గిపోతుంది. సంసార దుఃఖాన్ని తొలగిస్తుందంటే అదనమాట. అలా తొలగిస్తుందో లేదో అని సంశయించాల్సిన పని కూడా ఏమీ లేదు. మరి ఏం చేయాలి అంటే, అనిర్విణ్ణ చేతస, నీ మనస్సును నిర్విషయం చేసుకోవాలి. నిర్విషయము అంటే మనస్సులో ఏ విషయాలు లేకుండా ఎప్పటికప్పుడు వదిలేయాలి. జరిగిపోయిన వాటిని, గతంలోని వాటిని తవ్వి తవ్వి తవ్వి, ఎంత లోతు తవ్వుతామంటే 10 తాళ్ల ఎత్తు లోతు తవ్వుతాం మనం. నిజంగా భూమిలో తవ్వితే నీరు ఎప్పుడో పైకి వచ్చు. అలా చేయమే, గతం లోపలికి వెళ్ళి 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 ఎప్పటికో సంగతులు తవ్వుతామో కూడా మనకు తెలియదు. ఆ తవ్వి ఆ విషయాల్లో ఉన్న దుఃఖాన్ని మళ్ళీ బయటకు తీసుకుని దాన్ని కాసేపు అనుభవించాలి. అదే మనం చేసేది. అంతేనండి, చాలా మంది చేసేది అదే. గతాన్ని తవ్వుకోవటం, ఆ దుఃఖంలో ఏ దుఃఖాలు లేవు. ఇప్పుడు మనం బాధపడటానికి ఏం కనిపించట్లా. అందుకేం చేస్తాం? ఏదో ఒక బాధ ఉంటే గాని మనకి రోజు వెళ్ళదు. కాబట్టి లోపల ఎప్పుడో అల్లప్పుడెప్పుడో ఏదో జరిగిపోయింది, వాళ్ళు ఆ మాట అన్నారు, వీళ్ళు నాకు సరిగ్గా నన్ను వీళ్ళ ఇంటికి వెళ్తే చూడలేదు, నన్ను పట్టించుకోలేదు, ఇంకా అది దానికి ఇది అది అని ఉండదు. అపోహలతో పాతకాలం నాటి విషయాలన్నీ తవ్వి తవ్వి తీసి బాధపడుతూ ఉంటారు. అలా అవేమీ లేకుండా మనస్సుని నిర్విషయం, ఒక్క విషయం కూడా మనసులో లేకుండా పూర్తిగా మనస్సుని ప్రశాంతత చేసుకోవాలి. ఆ నిర్విషయం అంటే అలా మనస్సుని నిర్విషయం చేసుకోవాలి. పరుగులు తీసే మనస్సును కట్టడి చేసి ఒకే విషయంపై, అదే ఆ ఒక్క విషయం ఏంటి? నేను ఆత్మని, ఆత్మ చైతన్యాన్ని, అదే ఆ ఒక్క విషయం. అలా ఆత్మపై నిలిపి క్రమంగా అన్ని ఆలోచనలు వదిలేయాలి. అలా నిర్విషయమైన మనస్సు ఆత్మగా తన స్వస్థితిలో నిలిచిపోతుంది. మిగిలిన విషయాలేమి గుర్తు రావట్లా, ఉన్నది ఒకటే, ఆ ఒక్క విషయం తప్ప మరి ఇంకేమీ కూడా వచ్చినా కూడా వెళ్ళిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. అలా ఎప్పుడైతే ఆలోచనలు తగ్గిపోయి ఆత్మ మీద మాత్రమే
దాని మీదే మనసు పెట్టుకుంటామో అదే నిర్విషయం. ఆ ఒక్క వస్తువు మీదే మన మనసు ఉంటుందో అప్పుడు మనం స్వస్థితిలో నిలిచిపోతాం, అంటే ఆత్మస్థితిలో ఉండిపోతాం. సమస్త దుఃఖాలను అప్పుడు మనకి విడుదలైపోతాయి. ఇంకా ఆత్మలో ఎప్పుడు నిలబడతాము, మనస్సు ఆత్మలో ఎప్పుడు నిలుపుతాము, అప్పుడు ఈ దుఃఖాలనేవి నిజంగా అప్పుడు ఏమీ అనిపించదు. అసలు దుఃఖం అంటే ఏంటో కూడా తెలియని స్థితి ఏర్పడుతుంది అప్పుడు. నిశ్చయేన అయితే ఎలాగైనా సాధించాలి నేను అనే పట్టుదలతో ఈ యోగం సాగించాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా అధిగమించాలి, ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అంతేగాని 4 రోజులు చేసి ఆగిపోకూడదు, అప్పుడే ఫలసిద్ధి. ఆత్మరూపమైన ఆనంద సామ్రాజ్యాన్ని మనం అప్పుడే చేరుకోగలుగుతాం. అది మన గమ్యం. దానికి సుమతి శతకారు ఒక వేమన ఒక పద్యం కూడా చెప్తున్నారు. పట్టు పట్టరాదు, పట్టి విడువగరాదు, పట్టు పట్టెనేని బిగియ పట్టవలే, పట్టి విడుచుట కంటే పరగచచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. నువ్వు పట్టు పట్టు, ఎలాంటి పట్టు? ఉడుం పట్టు పట్టు. ఎలాంటిది? ధ్యాన యోగంలో ఏదో 1 రోజు 2 రోజులు 4 రోజులు చేయటం కాదు. నేను ఎప్పటికీ వదిలిపెట్టను. నా శరీరంలో కదలికలు ఉన్నంత వరకు, ఈ దేహం పనిచేస్తున్నంత వరకు నేను నా ధ్యాన యోగాన్ని వదిలిపెట్టను. నిరంతరం ప్రతిరోజు ఎంత కష్టమైన రోజంతా పని ఉన్నా ఏదో ఒక సమయాన్ని నా కోసం ఉపయోగించుకుంటాను. ధ్యానం ప్రతిరోజు చేస్తాను. అది పట్టుబట్టడం అంటే. 4 రోజులు చేసి అమ్మయ్య చాలా కష్టపడిపోయాను, ఓ 2 రోజులు రెస్ట్ తీసుకుందాం, ధ్యానం చేసి చేసి అలసిపోయాను కాదు. మనం చేసే పావుగంట ధ్యానానికి అలసట్లేం ఉండవు. అందుకని ప్రతిరోజు కూడా ధ్యాన యోగాన్ని ప్రతిరోజు వదిలిపెట్టకుండా చేయాలి. ఒక్కరోజు దాహం వేస్తే మంచినీళ్ళు తాగకపోతే ఏమైపోతుంది? ఒక్క పూట పట్టుకుపోయినప్పుడు బాత్రూమ్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? అలా ఎప్పుడైనా ఆలోచించామా? అలాగే ఇది నాది. నేను మళ్ళీ మళ్ళీ జన్మలు లేకుండా ముందు ముందు వస్తాయండి మంచి శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనకి ధ్యాన యోగం అలవాటు చేయటం కోసం ఈ శ్లోకాలు చెప్తున్నాడు భగవానుడు. అసలు ఇందులో నిలబడితే మన జీవితాలు, మన జన్మలు ఎలా ఉంటాయి, రాబోయే జన్మలు అనేవి ముందు ముందు శ్లోకాల్లో వస్తాయి. అప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట నేను ఎందుకు గట్టిగా ఈ ధ్యానాన్ని పట్టుపట్టాలి, నిరంతరం చేసుకోవాలో. మనకి రాబోయే శ్లోకాలు 40, 41, 42, 43 ఆ శ్లోకాలు ఉన్నాయి, 6 శ్లోకాలు అక్కడి నుంచి ఉంటాయండి. చాలా అద్భుతమైన శ్లోకాలు అనమాట. 35, 40 నుంచి ఉంటాయి అన్ని శ్లోకాలు కూడా. అప్పుడు మనకు అసలు ఈ ధ్యానం అంటే ఏంటో, ఎందుకు చెయ్యాలో, ఈ జన్మ ఎందుకు సార్థకత చేసుకోవాలో, ఎందుకు పుట్టామో మనకు అప్పుడు అర్థం. అలా ఇలాంటి భావాన్ని కలిగించిన వాడు శ్రీకృష్ణుడు. అంటే ఇంత విప్లవకారుడు. నువ్వెందుకు పుట్టావు? ఏదో 4 రోజులు ధ్యానం చేసి నేను కష్టపడిపోయానని అంటం కాదు. పట్టిన పట్టు వదిలిపెట్టకుండా నీ పట్టుదలతో ధ్యాన యోగాన్ని చెయ్యి. ఆత్మరూపమైన ఆత్మ సామ్రాజ్యాన్ని చేరుకో, అదే నీ గమ్యం చెప్తున్నాడు. విప్లవ గ్రంథం భగవద్గీత. విప్లవకారుడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఎంతో కష్టమని, అసాధ్యమని భావించే ఈ యోగ సాధన సుసాధ్యమే, చాలా తేలిక. ఇదేం కష్టం కాదు, అందరికీ ఆచరణ యోగ్యమే, అందరూ చెయ్యవలసిందే, చెయ్యదగినది. నువ్వు ఊపిరి పీల్చుకోవటం నీకు ఎంత ముఖ్యమో ఈ ధ్యాన సాధన కూడా అంతే ముఖ్యం అని చాలా తేలిక చేసి చెప్తున్నాడు. అంటే తేలికగా ఎలా వ్యవహరించాలో, ఎలా చేయాలో శ్రీకృష్ణుడు మనకి ఇది కష్టమైన విషయాన్ని తేలిక చేసి, అంటే అరచేతిలో ఉసిరికాయల కరతలామలకం అంటామే, కరము అంటే చెయ్యి, ఆమలకం అంటే ఉసిరికాయ, చేతిలో ఉసిరికాయల. ఒక ఉసిరికాయ ఉంటే ఎన్నో రోగాలు తగ్గుతాయట. పూర్వం ఆయుర్వేదంలో చెప్పేవారు. కరతలామలకం అనే మాటకు అదే అర్థం. నీ చేతిలో ఒక ఉసిరికాయ చేతిలో పడింది అంటే అనేక రోగాలు తగ్గుతాయి. ఆ ఒక్కటే చాలా దివ్యౌషధం. అలాంటి దివ్యౌషధమైన యోగాన్ని చెప్తున్నాడు భగవానుడు. ఏమని? ఈ ధ్యాన యోగం ఏం కష్టం కాదు, సుసాధ్యమే, అందరికీ ఆచరణ యోగ్యమైనది, అందరూ చెయ్యాల్సింది, చెయ్యదగినది అని తెలియచెప్పాడు. కాకపోతే పట్టుదలతో ముందుకు సాగటమే నీ పని. పట్టుదలతో ముందుకు సాగాలి.
అంతేగాని 4 రోజులు చేసి వదిలేయటం కాదు చెప్తూ ఆత్మస్థితిని పొందడానికి చేయవలసిన అంతరంగ సాధనని 2 శ్లోకాల్లో చెప్తున్నాడు. ఇక్కడ 2 శ్లోకాలు చూద్దాం, తర్వాత 2 శ్లోకాలు. భగవద్గీత ఎందుకు చెప్పాడో భగవానుడంటే ఆత్యంత దుఃఖ నివృత్తి. అదేంటండి ఆత్యంత దుఃఖ నివృత్తి అంటే? అసలు దుఃఖం అంటే ఏంటో తెలియని స్థితి నీకు వస్తుంది. ఆత్యంత దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి. దానికోసం భగవానుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 11వ శ్లోకంలో మొదలు పెట్టాడు. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. గుర్తుందా? అక్కడ మొదలుపెట్టి దుఃఖంతో మొదలుపెట్టి మా శుచః దుఃఖాన్ని వదిలిపెట్టు. 18వ అధ్యాయంలో 64, 63 శ్లోకంతో దుఃఖాన్ని వదిలిపెట్టు, దుఃఖంతో మొదలుపెట్టి దుఃఖంతో దుఃఖించవద్దు తో దాన్ని పూర్తి చేశాడు భగవానుడు. అలా చేస్తూ కేవలం శ్లోకాలు చదవటం వినటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. దాని లోతుగా ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కేవల జ్ఞానం తెలుసుకుంటే సరిపోతుందా? సాధనలు కూడా చెయ్యాలి. శ్లోకాలు చాలా మంది ఏం చెప్తారు, మాకు శ్లోకాలు వచ్చండి, 700 శ్లోకాలు మీరు ఎక్కడ అడిగినా అప్పచెప్పేస్తాం. టేప్ రికార్డర్ కూడా అప్పచెప్తుంది. దానికి మనకి తేడా ఏమైనా ఉందా? అయితే దానికి కూడా పుణ్యం వచ్చేయాలి కదా. 700 శ్లోకాలు టేప్ రికార్డర్కి వచ్చేస్తుంది, మనకి సెల్కి వచ్చేస్తుంది, పెట్టుకుంటే వరుసగా వచ్చేస్తాయి కదండి. వాటన్నిటికీ వింటున్న గోడలకి వచ్చేయాలి, ఇల్లుకి వచ్చేయాలి, ఇంట్లో ఉన్న వస్తువులన్నిటికీ వచ్చేయాలి కదా. అంటే కేవలం వినటం చదవటం వల్ల అది నీకు ఒక మానసిక ఆనందం అయితే కలుగుతుందేమో కానీ దానివల్ల పూర్తి ప్రయోజనాన్ని మనం ఏమీ పొందలేము. మనం ఏం చేయాలి? ప్రతి శ్లోకంలో కూడా అసలు అందులో ఏం చెప్పారు, ఏం వివరించారు, అది మనం పూర్తి జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడే. కేవలం తెలుసుకుంటే సరిపోతుందా? అది వినేసామండి, విన్నందువల్ల ఉపయోగం లేదు. దాన్ని సాధన రూపంలో మనం చేసినప్పుడే ఉపయోగం. నేనులో సత్యం అసత్యం అని 2 ఉన్నాయి. ఈ నేనులో 2 ఉన్నాయి. ఒకటి సత్యం, రెండవది అసత్యం. దానికి ఉపదేశాలలో రమణ మహర్షి కూడా అంటారు, అబద్ధపు నేను, నిజమైన నేను అని 2 ఉన్నాయి అన్నమాట. అబద్ధపు నేనంటే ఇది, నిజమైన నేనంటే ఇది. అలా నేనులో 2 ఉన్నాయి, సత్యం అసత్యం అని 2 ఉన్నాయి. ఈ దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ అసత్యం, అంటే అనాత్మ. ఇవి ఆత్మ కాదు, అనాత్మ. మరి ఆత్మ వస్తువు ఏది? ఒక్కటే, అదే ఆత్మ చైతన్యం, అదే నేను. ఆ నేనే ఆత్మ చైతన్యం అంటూ ఈ స్థితిని పొందటానికి అంతరంగ సాధనలు 2 శ్లోకాల్లో చెప్తున్నారు. 2 శ్లోకాలు చూద్దాం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమం తతః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. సంకల్పం వల్ల జనించిన కోరికలన్నింటినీ పూర్తిగా వదిలిపెట్టి మనస్సు ద్వారానే ఇంద్రియ సమూహాన్ని అన్ని వైపుల నుంచి నిగ్రహించి పట్టుదలతో కూడిన బుద్ధి చేత మనస్సుని మెల్లగా మెల్లగా శనై మెల్లమెల్లగా శాంతింపజేస్తూ మనస్సును ఆత్మలో నిలిపి ఇక దేనిని చింతించకుండా ఉండాలి, అంటే ఆలోచించకుండా ఉండాలి. ఇలా చెప్తే మనకి అర్థం కాదు కాబట్టి దాన్ని వివరించుకో. ఆత్మసుఖాన్ని పొందాలంటే ముందు ఆత్మస్థితిని పొందాలి. ఆత్మస్థితిని పొందాలంటే మనస్సుని నిర్విషయం చేసుకోవాలి. ఒక్క విషయం కూడా మనస్సులో లేకుండా చేసుకోవాలి. ఒక్క ఆలోచన లేకుండా మనస్సులో ప్రశాంతత చేసుకోవాలి. అదే నిర్విషయం అంటే. ఈ మనస్సును నిర్విషయం చేయటానికి సాధన చేస్తున్నా ఏ ఒక్క క్షణం మనం మారినా మళ్ళీ ఆ మనస్సు జారిపోతూ ఉంటుంది. మనస్సుని నిర్విషయం చేయటానికి ఆలోచనలని
ఎలా నిర్విషయం చేసుకోవాలి? దానికి సాధన ఏంటి? మనస్సుని నిర్విషయం చేసుకునే సాధన ఏంటి? మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు అప్పుడు అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. ఆలోచనలని గమనించటం. ముందు మనం ఏం గమనిస్తాం? శ్వాసను గమనిస్తాం. శ్వాసను గమనించటం అనేది మొదటి ప్రక్రియ. అలా గమనిస్తూ ఉంటే ఆలోచన ఏం చేస్తుంది? బయటకు వెళ్ళిపోతుంది. ఏవో ఎక్కడికో వెళ్ళిపోయి రకరకాల ఆలోచించేస్తుంది. ఇప్పుడు శ్వాసను గమనించటం కొంతసేపు జరిగిన తర్వాత ఇప్పుడు మనసు ఎక్కడికి వెళ్తుందో మనం కూడా ఆ మనస్సుతో పాటు ఆలోచనల వెంట వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తోంది మనస్సు? ఏ ఆలోచన చేస్తుంది? మనం గమనించటం మొదలు పెట్టగానే ఆలోచనలు అప్రాయి ఇంకో ఆలోచన చేస్తుంది, దాన్ని కూడా గమనిస్తాం. ఏంటి ఇప్పుడు ఈ ఆలోచన అవసరమా? ఏం మాట్లాడడం, దాన్ని గమనించడమే చేస్తాం. అలా ఎప్పుడైతే మనసుపై బయటికి పరిగెత్తుతున్నప్పుడు ఆలోచనలు బయటికి ఎక్కువ వెళ్తున్నప్పుడు గమనించటం మొదలు పెడతామో ఒక్కొక్క ఆలోచన అదేమవుతుంది? తగ్గిపోతుంది, వీగిపోతుంది, వదిలి వెళ్ళిపోతుంది. ఇంక మనసు ఏం చేస్తుంది? నన్ను ఎవరో చిన్నపిల్లల్ని, ఇదే దానికి ఉదాహరణ చెప్పుకుంటాం మనం వస్తమానం. పిల్లలు ఒక్కళ్ళు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. అక్కలు అన్నలు అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు. ఈ బిడ్డలు ఏంటంటే 3 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు తను ఒక స్కూల్ టీచర్ గా, పిల్లలు ఆ బొమ్మలేమో పిల్లలుగా వాళ్ళకి ఏదో చదువు చెప్తున్నట్టుగా 3-4 ఏళ్ళు వచ్చేప్పటికి వాళ్ళకి స్కూలు, టీచరు, అక్క, బడికి వెళ్ళటం, పుస్తకాలు ఇవన్నీ వాళ్ళకి అవగాహన వస్తుంది అనమాట. నేనే టీచర్ అని ఆ టీచర్ ఆటో ఏదో ఆడుతూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి అలా చూస్తూ ఉంటుంది, ఏం ఆడుతుందా, ఏం చేస్తుందా. ఈ పిల్ల బొమ్మలతో మాట్లాడుతూ పిల్లల్లాగా మాట్లాడుతూ ఆడుతూ ఉంటుందేమో. ఒక్కసారి వాళ్ళ అమ్మ తన్ని గమనించగానే సిగ్గుపడిపోయి ఆట ఆపేస్తుంది. మనకి ఇదంతా కూడా మనకి అనుభవమే. ఎందుకు ఆపేస్తుంది? తన్ని ఎవరైనా గమనించారనగానే పిల్లలు సిగ్గుపడిపోతారు, ఆపేస్తుంది. ఆపేసి ఏంటమ్మా చూస్తున్నావు అంటుంది. ఏం లేదు నాన్న, ఆడుకో అంటుందా. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆట మొదలెడు. అలా మనస్సుని మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు అది ఆలోచన ఆపేస్తుంది. ఇంకొక ఆలోచన కూడా వెంటనే వెళ్ళదు, మళ్ళీ తర్వాత కాసేపటికి ఇంకొక ఆలోచనకు వెళ్తుంది. అలా మనస్సుని గమనిస్తూ ఉంటే ఆలోచనలు తగ్గిపోతాయి. అది నిర్విషయం చేసుకోవటం అంటే. అలా మనస్సు జారిపోతూ ఉంటుంది. అంటే మళ్ళీ వదిలేస్తే జారిపోతుంది ఆలోచనలు. దానికి కారణం సంకల్పాల వల్ల జనించే కోరికలే. అంటే సంకల్ప ప్రభావాన్ కామాన్ సర్వాన్ అశేషత త్యక్వా. అంటే సంకల్పం వల్ల జనించే అన్ని కోరికలను పూర్తిగా వదిలిపెట్టాలి. నీ లోపల నుంచి అనేకమైన విషయాలు, కోరికలు. కోరిక అంటే ఏమి అదేం తప్పైతే కాదు. అవసరమైన వాటిని మనం ఎలాగూ కుటుంబ సమస్యలు, ఇప్పుడు కుటుంబంలో ఉన్నాం, అందరం కూడా గృహస్థులమే. గృహస్థులుగా ఉన్నప్పుడు మీ కుటుంబానికి సంబంధించిన, అదే మనం చేసే ఉద్యోగానికి సంబంధించిన, వ్యాపారానికి సంబంధించిన అవి సక్రమంగా చేస్తాం. కానీ అవసరం లేని కొన్ని కూడా మనలో పీకుతూ ఉంటాయి. వాటి వెంట పరుగులు పెడుతూ ఉంటుంది మనస్సు. అక్కడ వాటిని ఆపమని చెప్తున్నారు. అంతేగాని ప్రతిరోజు నువ్వు జీవించే అవసరం ఉన్న వాటిని వదులుకోమని ఎవ్వరు, ఏ పరమాత్మ చెప్పడు. గృహస్థుగా నువ్వు ఉన్నప్పుడు నీ ధర్మాలన్నీ నెరవేర్చు, ఇంతవరకే. నీ లోపలున్న సంకల్పాలు, భావనలు, కోరికలు వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ నీవు కుటుంబాన్ని పోషించుకుంటూ నువ్వు చేసే ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళు. అంతకు మించి అక్కర్లేని వాటిని ఏమున్నాయో వాటిని గమనించి తొలగించుకో. అది మనం ముందు చేయాల్సిందన్నమాట. ముందుగా మనం చేయాల్సింది మనలో అక్కర్లేని వాటిని గమనించడం, తొలగించుకోవడం. అది అలాంటి కోరికలు పూర్తిగా వదిలిపెట్టాలి. అసలు కోరికలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ప్రస్తుత జన్మకు కారణమైన కోరికలైతే, పుట్టిన తర్వాత కొత్తగా సంపాదించుకునే కొన్ని కోరికలు. అసలు ఈ జన్మకి రావటానికి ముందు అంటే ఇంతకు ముందు జన్మలలో చేసిన వాసనల ప్రకారం కొన్ని కోరికలు వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త కోరికలు. ఎలాంటివి? 2 రకాలు. అంటే ఇంతకు ముందు జన్మ ముగించపోయేటప్పుడు అనేక తీరని కోరికలు ఉంటాయి. గత జన్మలలో
అంటే ఆ శరీరం వదిలిపెట్టే ముందు ఉన్న కోరికలు ఉన్నాయి కదా, అవి మళ్ళీ జాగ్రత్తగా క్యారీ ఫార్వర్డ్ జీవుడు తీసుకువెళ్తాడు. అక్కడ చివరిలో ఉండిపోయిన కోరికలు ఈ జీవుడు మళ్ళీ తాను మూట కట్టుకుని తెచ్చేసుకుంటాడు. అవే ప్రబలమైన వాసనల రూపంలో ఉంటాయి. అవే వాసనలు అన్నాం. అవే రాబోయే జన్మలు, అంటే ఇప్పుడు వచ్చిన జన్మలు. ఇప్పుడు మనకున్న వాసనలు ఏ జన్మలోవి? గత జన్మలో అవ్వచ్చు, అంత కింద జన్మలో అవ్వచ్చు, అంతకు ముందు జన్మలో అవ్వచ్చు. ఆ వాసనలు ఈ జన్మలోకి ఏమవుతున్నాయి? ఇప్పుడు మనం తెచ్చుకున్నాం. ఇవి వాసనల రూపంలో వచ్చాయి. మరి ఇక్కడికి వచ్చాక ఇంకొన్ని చూసి విన్నవి, తిన్నవి, రుచి చూసినవి, మళ్ళీ స్పర్శించినవి, జ్ఞానేంద్రియాల ద్వారా మనం చూసినవి ఉన్నాయి కదా కొన్ని విషయాలు. అక్కడ కొన్ని కోరికలు వస్తాయి. అవి ఈ జన్మలోని కొత్త కోరికలు. గత జన్మల నుంచి తెచ్చుకున్నవి వాసనలు, అవి ఒక రకమైన కోరికలైతే, మళ్ళీ ఈ జన్మలో మన జ్ఞానేంద్రియాల ద్వారా, విషయాల ద్వారా కోరుకునే కోరికలు రెండో రకమైన కోరిక. ఆ కోరికలు ఎలాంటివో నిర్ణయించుకుని వాటిని తీర్చుకోవటానికి, అనుభవించడానికి తగిన శరీరాన్ని తయారు చేసుకుని జీవుడు ఈ భూమి మీదకి వస్తాడు. అంటే శరీరం వదిలి వెళ్ళేటప్పుడు తన లోపల వాసనల రూపంలో ముద్రలు పడిపోయిన ఆలోచనలు, సంకల్పాలు, భావనలు, పుణ్యం, పాపం ఇవన్నీ మూట కట్టేసుకుని జీవుడు శరీరం వదిలి వెళ్ళిపోయాడు అవ్యక్తంలో. కొంతకాలం అవ్యక్తంలో ఉన్న తర్వాత మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి జన్మ తీసుకునేటప్పుడు ఆ మూటను మళ్ళీ తెచ్చుకుంటూ దాంతో పాటుగా ప్రారబ్ధ కర్మలు తెచ్చుకుంటాం. ప్రారబ్ధ కర్మలు అంటే ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మలు తెచ్చుకుంటాడు. అంటే ఇప్పుడు తీసుకెళ్ళినవి సంచితంలో కలిపేస్తాడు. సంచితంలో పక్వానికి వచ్చినవి ప్రారబ్ధ కర్మల మూటగా తెచ్చుకుని ఆ వచ్చిన దగ్గర నుంచి మొదటి శ్వాస నుంచి ఆఖరి శ్వాస వరకు దాన్ని అనుభవించడానికి తెచ్చుకుంటాడు. అందులో ఎన్ని వాసనలు ఉన్నాయో, ఎన్ని కర్మలున్నాయో అవన్నీ ఇక్కడ తెచ్చుకుని వాటిని అనుభవించాలి. అనుభవిస్తేనే కానీ అవి కర్మలు పోవు. వాసనలు అనుభవించకపోయినా వాటిని ఒకసారి విశ్లేషణ చేసి మనం వదిలేసుకోవచ్చు. కర్మలు అలా కాదు, తెచ్చుకున్న కర్మలన్నీ ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. అందుకే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పటికైనా తప్పదన్నా అంటారు. తెచ్చుకున్న కర్మ అనుభవిస్తేనే అయిపోతుంది. అదే వాసనలైతే వాటిని విశ్లేషణ చేసి మంచివైతే చెయ్యొచ్చు, చెడ్డవైతే మనల్ని చెడు మార్గంలో నడిపించేవైతే ఇది నాకు అక్కర్లేదు, దీన్ని మంచిగా మార్చుకుని అవతల వాళ్ళని క్షమించి, లేకపోతే మనం విశ్లేషణ చేసుకున్న దానికి థ్యాంక్స్ చెప్పి వదిలేయచ్చు. వాసనలు మొదలు పెట్టడానికి మార్చుకోవడానికి అవుతుందేమో కానీ కర్మలు మార్చుకోవటానికి వదిలిపెట్టడానికి అవ్వదు. ఇది మనం గ్రహించాలి. ఆయా కోరికలు తీర్చుకుని అనుభవించడానికే ఈ దేహం వచ్చింది. కాబట్టి ఏ సంకల్పం లేకుండా, ఏ ప్రయత్నం చేయకుండా, ఏ ఆరాటం లేకుండానే ఆ కోరికలు తీరుతాయి. అవి ఏ విధంగానూ మనసుని కలత పెట్టవు. వీటి గురించి కాదు ఇక్కడ విడిచిపెట్టమని చెప్పింది. తెచ్చుకున్నవి ఎలాగూ ఉంటాయి. గత జన్మ నుంచి తెచ్చుకున్న వాసనలు కోరికల రూపంలో అవి ఎలాగూ ఉంటాయి. అవి కాకుండా రెండవ రకం కోరికలు ఉన్నాయి. మొదటి రకం కోరికలు జన్మతో మనం పుట్టేటప్పుడు తెచ్చుకున్న వాసనలు. రెండో రకం కోరికలు ఏంటి? ఏదో ఒక శరీరంతో మానవులు జన్మించిన తర్వాత మనకున్న ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచంలో విషయ వస్తువులు, భోగాలు చూస్తూ చూస్తూ వింటూ, తింటూ, స్పర్శిస్తూ, రుచి చూస్తూ, వేటితో? జ్ఞానేంద్రియాలు. అవే కదా విషయాలు తీసుకొచ్చేది. కొన్ని కోరికలు సృష్టించుకుంటూ ఉంటాం. వాటిని గురించి చెప్తుంటాం. వాటిని గురించిన సంకల్పాలు చేస్తూ ఉంటాం. ఇవే సంకల్పాల వల్ల పుట్టే కోరికలు. ఇవి మనసును చెడగొట్టు. అంటే ఇందులో అక్కర్లేనివి చాలా ఉంటాయి. వాటి వెంట పడిపోతూ ఉంటాం కాబట్టి వాటిని వదులుచుకోవాలి. అవి అశాంతి పాలు చేసేవి. ఆ కోరికలన్నీ కూడా అశాంతి పాలు చేసేవి. ఇవి ధ్యానానికి శత్రువులు. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు వచ్చేవన్నీ కూడా ఈ ఆలోచనలే. కాబట్టి వీటిని వదిలిపెట్టాలి అని చెప్తున్నారు. మనం గత జన్మల్లో తెచ్చుకున్న వాసనలను వదిలిపెట్టలేం. అవి ఎలాగో అనుభవించాలి. వాటిని చెయ్యాలా వద్దాలా అని ఆ ప్రేరణ వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకుంటాం. కానీ
ఇక్కడ జన్మించిన తర్వాత మన 5 జ్ఞానేంద్రియాల విషయాలతో తెచ్చుకున్న ఉన్నాయి కదా సంకల్పాలు, వాటి విషయం ఇక్కడ చెప్తున్నారు. వాటిని విడిచిపెడితే తప్ప మనస్సుకు శాంతి లభించదు. అలజళ్ళు, ఆందోళనలు తగ్గవు. విషయాలన్నీ గొప్ప ఆనందాన్ని ఇస్తాయి అని భ్రమపట్టం వల్ల వస్తాయి కోరికలు. అసలు మన ఆనందం అంతా బయట ఉంది. ఈ ప్రపంచమే ఆనందం. అంతేగాని ఇంట్లో కూర్చుంటే ఏం ఆనందం? చాలా మందికి అదే ఉంటుంది. ఆనందం అనేది బయట బయట ఎక్కడో ఉంది కానీ నాలో ఎక్కడా లేదు. ఈ ఇంట్లో ఇక్కడ కూర్చుని ఏం ఆనందం ఉంది? ఆ బయట 4 చోట్లకి అలా తిరిగి వస్తే సంతోషంగా ఆనందంగా ఉంది. ఎంత పిచ్చి మొహాలమో తెలుసా అండి? బాగా పాత వస్తువులన్నిటినీ కూడా మన ఇల్లంతా చాలా నిండిపోయి ఉన్నాయి. ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే మనం ఏం చేస్తాం? వాటి మీద ఇల్లు సర్దాలంటే పాతవి తీయం. అవి అలాగే పెట్టి వాటి మీద దుప్పట్లేసి కప్పెట్టేస్తాం. ఎందుకు? ఇల్లంతా అబ్బాయి ఎంత బాగుందో మీ ఇల్లు, భలే కర్టెన్లు వేసుకుని చాలా నీట్ గా ఉంచుకున్నారండి అనాలన్నమాట మనల్ని. ఆ కర్టెన్ వెనకాల దాక్కున్న పాత వస్తువులేంటో మనకే తెలుసు, వాళ్ళకి తెలియదు. చక్కగా అందంగా చక్కగా షో చేసేస్తాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కర్టెన్లు తీస్తే ఉంది దుమ్ము ధూళి కదా. అలాగే అదే పని మనం ఇక్కడ చూసినవి మన ఇంట్లో బయట ఎక్కడో ఆనందం ఉంది అని అనుకుంటున్నాను తప్ప నా లోపల ఆనందం ఉంది అనుకోవట్లా. అందుకే మన ఆనందం కోసం బయటకు పరిగెడుతూ ఉంటాం. వారం అంతా పనిచేసాం, సినిమాకి వెళ్తే ఆనందం. వారం అంతా కష్టపడిపోయాను, బయట తిరిగి వస్తే పార్కులకి వాటికి వెళ్తే ఆనందం. పబ్లిక్ ఇంకా ఎందుకులేండి, మనం మాట్లాడితే ఇంకా లోపలికి వెళ్లాల్సి వస్తుంది. పార్కులకు వెళ్తే ఆనందం, ఇంకొక చోటకి వెళ్తే ఆనందం. మనం బయట ఆనందాన్ని వెతుక్కుంటాం కానీ అసలు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మనం వెళ్ళే బీచ్ లో ఉందా? వెళ్ళే సినిమాలో ఉందా? పార్క్ లో ఉందా? వస్తువులో ఉందా? మనల్ని మనం ఆ ప్రశ్న వేసుకోవాలి. ఆనందం అంతా బీచ్ లో ఉంటే విశాఖపట్నంలో ప్రజలు ఎవరు ఉండరు, ఇక్కడ ఇళ్లలో ఎవరు ఉండరు, అందరూ బీచ్ లోనే ఉంటారు. మరి ఎందుకు బీచ్లు ఖాళీగా ఉంటాయి అప్పుడప్పుడు? అది అక్కడ ఆనందం ఉంటుందని వెతుక్కోవడానికి వెళ్తున్నాం. అది అంటే ఉదాహరణకి మాత్రమే, వెళ్ళకూడదని కాదు, వెళ్తాం. మనం చెప్తాం కదా రిలాక్సేషన్ అనే పేరు పెట్టుకుని వెళ్తాం, అదని అనట్లేదు. బాగుంటుంది నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి, అక్కడికి వెళ్ళి ఆ చల్లటి గాలి ఆస్వాదించడానికి, వేడి భరించలేక కాసేపు అక్కడ కూర్చోడానికి వెళ్తాం, అది కాదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆనందం బయట ఉంది అనుకుంటున్నాం. బయట ఆనందం లేదు. నీ లోపల ఉన్న ఆనందం నీకు తెలియక బయటకు వెళ్ళినప్పుడు అది ఆనందంగా నువ్వు అనుకుంటున్నావు. అంతే తప్ప ఆనందం నీ లోపలే ఉంది. ఊటబావిలాగా ఊరుతోంది, లోపల నుంచి ఊరుతోంది ఆనందం. అది నువ్వు బయట వస్తువుల మీద ఆపాదించి అక్కడ బాగుంది అని అనుకుంటున్నావు అనమాట. అది మనం ఇక్కడ సాధకులైన మనం గమనించాల్సింది. సామాన్యులకు ఇవేం తెలియదు కాబట్టి బయట వస్తువుల్లో ఆనందం ఉందని అనుకుంటారు. వాళ్ళని అలాగే అనుకోనిద్దాం. ఎందుకంటే మనం వాళ్ళని ఇక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? సాధకులైన మనం ఆనందం ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. వాళ్ళకి చెప్పినా తెలియదు కాబట్టి వాళ్ళ ఎవ్వరికీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. మానవుడు అనిత్యమైన వస్తువులను నిత్యమని, దుఃఖ మిశ్రితమైన భోగాలు సుఖమని భావిస్తూ వాటి వెంట పరుగులు పెడతాడు. మానవుడే కాదు, దేవుడైనా రాముడైనా అంతే. అదేంటంటే దేవుళ్ళు కూడా పరిగెత్తారా? బంగారు లేడి ఉండదని తెలియదా రాముడికి? బంగారు లేడి ఉండదు అని రాముడికి తెలీదా? అదే మాయ అంటే. భార్య కోరికను తీర్చాలని దాని వెంట పడ్డాడు, దాంతో సీతను కోల్పోయాడు. మనం కూడా అంతే, ఈ మాయా వస్తువుల వెంటే పరిగెడుతున్నాం. ఆ వస్తువుల వెంట పరిగెత్తి పరిగెత్తి మన శాంతిని కోల్పోతున్నాం. రాముడు కూడా మాయలేడి ఉండదని తెలిసినా కూడా వెళ్ళాడు. చెప్పచ్చుగా మాయలేడు ఉండదని. అక్కడికే లక్ష్మణుడు అంటాడు, ఇది మారీచుడు మాయ తప్ప మాయలేడు ఉండదు వదినా అంటే ఆవిడ వినరు. ఎందుకంటే ఆ సమయం అంతే అక్కడ మాయ కమ్మేసింది. మాయ కమ్మినప్పుడు ఎవరు చెప్పినా ఎవ్వరూ వినరు. ఎవ్వరూ వినరు. వాళ్ళకి అనుభవంలోకి వస్తేనే గాని వాళ్ళ దాన్ని చేతులు కాల్చుకుంటే గాని వాళ్ళు వినరు గాక వినరు.
ఇక ఈ సంకల్పాల వల్ల జన్మించే కోరికలను అన్నింటినీ కూడా సర్వాన్, అన్ని కోరికలు వదిలిపెట్టాలి. ఏవో కొన్నింటిని వదిలిపెట్టి మనకు వీలైన వాటిని విడిచిపెడతానంటే కుదరదు. కొన్ని అట్టే పెట్టుకుని కొన్ని వదులుతానండి అంటే కుదరదు. అన్ని సంకల్పాలు వదిలిపెట్టండి. రుణశేషం, శత్రుశేషం, అగ్నిశేషం, రోగశేషం, కోరికల శేషం ఏవి ఉండకూడదు. వీటిలో ఏ ఒక్కటి ఉండకూడదు. రుణశేషం ఉండకూడదు. అప్పు తెచ్చుకున్న అప్పులన్నీ నువ్వు తీర్చుకోవాలి కదా. నువ్వు తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? రుణశేషం ఉంచుకోకూడదు. శత్రుశేషం ఉంచుకోకూడదు. అలాగే రోగశేషం, కోరికల శేషం, అగ్నిశేషం దేన్ని కూడా అప్పే పెట్టుకోకూడదు. అగ్నిశేషం అంటే పూర్వం పొయ్యి వెలిగించేవారు. పొయ్యి పని అయిపోయిన తర్వాత పూర్తిగా ఆర్పలేదనుకోండి, ఏ అర్ధరాత్రిలో గాలిదుమ్ము వస్తే లోపల నివురుంటే ఏమవుతుంది? నిప్పు చివర లోపల నివురు మీద లోపల నిప్పు ఉండిపోయింది. ఏమవుతుంది? పెద్ద గాలిదుమ్ము వచ్చింది, పైనున్న నివురంతా పోయింది. ఆ నిప్పు రాజుకుని ఆ చుట్టిళ్ళు రకరకాల ఉంటాయి కదా, వీళ్ళు పూర్వ పెళ్ళు, అవన్నీ కాలిపోయాయి. అగ్ని ప్రమాదాలు జరిగేవి. అగ్ని శేషం ఉండకూడదంటే అదనమాట. అలాంటివి ఏమీ ఉంచకూడదు. అగ్నిని వదిలేసామా, రాత్రిపూట వంట చేసి పొయ్యిలో సరే అది అలాగో అయిపోయిందిలే అని వదిలేసామా, అది మళ్ళీ ఏ రాత్రికో అది రాజుకుందంటే ప్రమాదకర పరిస్థితి. అలాగే మన లోపల ఏ చిన్న కోరిక ఉన్నా అదే రాజుకుని ప్రమాద పరిస్థితి వస్తుంది అని ఉదాహరణగా మనకి చెప్తున్నారు. ఏవీ ఉండకూడదు. ఏ కొంచెం మిగిలినా అవి నిన్ను నిలువునా ముంచెత్తేస్తాయి. పోనీ అన్ని కోరికలను కొద్ది కొద్దిగా వదులుదామంటే అది కూడా కుదరదు. పూర్తిగా నిశ్శేషంగా వదలాలి. చివరి మనకి భాగహారాలు చేసినప్పుడు లాస్ట్ లో ఏం రావాలి? చివర 0 రావాలి. నిశ్శేషంగా భాగించబడాలి అని నేర్పేవాళ్ళు కదా మనకి. అలా శేషం ఏమీ లేకుండా పూర్తిగా కోరికలన్నీ వదిలేయాలి. అంటే నీ కోరికలన్నీ 0 స్థాయికి తెచ్చుకోవాలి. అది నిశ్శేషంగా వదిలిపెట్టేటువంటి. అందుకే అశేషత, అన్ని కోరికలు వదిలిపెట్టండి అని చెప్పారు. కాబట్టి అన్ని కోరికలు పూర్తిగా వదిలిపెట్టాల్సిందే. ఆ తర్వాత ఇంకేం చెయ్యాలి అంటే మనసా ఏవ ఇంద్రియ గ్రామం సమంతత వినియమ్య. ఇంద్రియాలనే గుర్రాలని మనస్సు అనే కళ్ళెంతో అన్ని వైపుల నుండి అన్ని విషయాల నుంచి నిగ్రహించాలి. అంటే ఇంద్రియాలను మనస్సు యొక్క చెప్పు చేతల్లోకి తీసుకోవాలి. ముందు ఇంద్రియాలని మనస్సు చెప్పు చేతల్లోకి తీసుకోవాలి. ఇంద్రియాలు ఎప్పుడు విషయాల్లో బయట తిరుగుతూ వాటి సమాచారాన్ని తీసుకొచ్చి మనస్సుకు అందిస్తూ ఉంటాయి. దీనికి ఒక కథ కూడా మనం చెప్పుకున్నాం. బుద్ధి తండ్రి, మనస్సు తల్లి, ఇంద్రియాలు బిడ్డలు. ఇప్పుడు ఈ సంసారం ఎంత అద్భుతమైన సంసారమో చూద్దాం. అంటే మనస్సు బుద్ధి రెండు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు, బుద్ధి తండ్రి అయితే తండ్రి మాట తల్లి వింటే, ఇంద్రియాలంటే 5 పిల్లలు. ఇవి వీటికి ఒకటే పని, బయటికి వెళ్ళి ఒకటి చూసి వస్తుంది, రెండోది విని వస్తుంది. ఆ విన్న విషయాలన్నీ తెస్తూ ఉంటుంది, చూసిన విషయాలన్నీ ఒకటి తీసుకొస్తుంది. వాసన చూసినవన్నీ ఒకటి తెస్తుంది, రుచి చూసినవన్నీ విషయాలన్నీ ఒకటి తెస్తుంది, స్పర్శించినవన్నీ ఇంకొకటి తీసుకొస్తుంది. ఈ 5 బిడ్డలు 5 రకాల విషయాలు తల్లికి తీసుకొచ్చి నివేదిస్తాయి. అమ్మ ఇది బాగుంది, ఇది తెచ్చుకుందాం, అది విందాం, ఇక్కడికి వెళ్దాం, ఇది తిందాం, ఇది పట్టుకొచ్చి మెత్తగా ఉంది, రుచిగా ఉంది, ఇలా అన్ని తెచ్చి పెడుతుంది. ఈ మనస్సు ఏం చేస్తుంది? ఇవి తెచ్చిన విషయాలను విని బుద్ధికి నివేదన చేస్తుంది. బుద్ధి ఏమంటుంది? ఈ 5 విషయాల గురించి తెలుసుకుని 5 పొందుదామా, ఈ 5టిని ఓకే తెచ్చేద్దామని అందు విశ్లేషణ చేస్తుంది. ఆల్రెడీ ఆ వినేదాన్ని విన్నాం ఇంతకు ముందు, అబ్బా చాలు. తినేది శరీరానికి అనారోగ్యం తెచ్చిపెట్టింది, ఇది అక్కర్లేదు. వినేది అక్కర్లేదు. స్పర్శించేది ఇప్పుడు అవసరం లేదు, వేసవి కాలం, అది అక్కర్లేదు. కాబట్టి వాసన చూసేది చూద్దాం, దాని గురించి ఆలోచిద్దాం. చూసేది ఇప్పుడు కాదు. అలా విశ్లేషణ చేస్తుంది బుద్ధి. విశ్లేషణ చేసి ఏదో ఒకదానికి మాత్రమే ఓకే చెప్పింది అనుకోండి, 5 విషయాలు వచ్చిన దాంట్లో ఒక్కదానికి బుద్ధి ఓకే చెప్తే, మనస్సు కూడా దానికి ఓకే చెప్పినప్పుడు
అప్పుడు ఇంద్రియాలు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? మనస్సు కంట్రోల్లో, బుద్ధి కంట్రోల్లో. అది కంట్రోల్లో ఉండటమంటే అది. ఇప్పుడు మనస్సు బుద్ధికి ఎదురు తిరిగింది. ఎప్పుడు చూసినా ఎప్పుడు వద్దు వద్దు అనే ఉంటావు. ఇప్పుడా ఎప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏది చెప్పినా వద్దే, ఇప్పుడు కాదు వద్దు, ఏం అక్కర్లేదు అని నువ్వు దెబ్బలాడుతావు. నీ మాట నేను విన్నపో, నేను నా పిల్లలు ఒకటి అని ఇంద్రియాలు చెప్పినట్టు మనసు వెంట మొదలు పెట్టింది అనుకోండి, అప్పుడు ఆ సంసారం ఆ అప్పుడు మనం ఎలా ఉంటాం? మనమే ఎలా ఉంటాం? ఈ కుటుంబంతో ఎందుకు పోల్చారు? కప్పలు తక్కిడా పేడ తక్కిడా అనేవారు చూసారా పూర్వం. అలా తక్కెట్లా వేసి కప్పల్ని తూచుదామంటే ఆ కప్పలు తక్కెట్లా ఉండవు, డామరి పై కిందకు దూకుతాయి అనమాట. అది నిలకడగా ఉండవు చూసారా. కప్పలు తక్కిన మేళం అంటారు. కప్పలు తక్కిన మేళం అంటారు. అదే అంటే ఇంద్రియాలకి మనస్సు లొంగిపోతే అది పూర్తిగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది. అదే ఇంద్రియాలు మాట, మనస్సు బుద్ధి మాట విని ఇంద్రియాలు మనస్సు చెప్పు చేతల్లో ఉన్నంత వరకు అప్పుడు మనం ఇంద్రియాలను నిగ్రహించగలం. అందుకని ఈ కథ మనం చెప్పుకున్నాం గుర్తుండటం కోసం అన్నమాట. ఇది కుటుంబంలో, మన కుటుంబంతో పోల్చి చెప్పుకుంటే అర్థమవుతుంది. కాబట్టి బుద్ధికి ఎప్పుడైతే బుద్ధి విశ్లేషణ సరి అయిన విశ్లేషణ, అక్కడ మనసు విశ్లేషిస్తే సరిగ్గా విశ్లేషించదు, బుద్ధే కరెక్ట్ గా విశ్లేషణ చేస్తుంది. కాబట్టి అందుకని బుద్ధిని తండ్రితో పోల్చారు, మనస్సుని తల్లితో పోల్చారు. ఎందుకంటే ఇంద్రియాలు తీసుకొచ్చి అన్ని కూడా విషయాలని మనస్సుకే నివేదిస్తాయి. అప్పుడు మనస్సే అక్కడ నిగ్రహించాలి. అదే చెప్తూ ఇంద్రియాలు ఎప్పుడు విషయాల్లో తిరుగుతూ వాటి సమాచారాన్ని తీసుకొచ్చి మనసుకు అందిస్తాయి. అంతవరకే వాటి పని. అయితే చివరికి అవి మనస్సు చెప్పినట్లే చేస్తాయి. అప్పుడు మనస్సు చెప్పినట్లు చేస్తాయి. అవి తీసుకొచ్చిన విషయాలని మనస్సుకు చెప్పి మనస్సు ఏం చెప్తే అవి ఇంద్రియాలు. ఏ ఇంద్రియాలు చేస్తాయి? కర్మేంద్రియాలు చేస్తాయి. మనస్సు కనుక విక్షేపాలతో బలహీనంగా ఉంటే ఇంద్రియాల మీద పెత్తనం చేయలేదు. ఇష్టం వచ్చినట్టు ఇంద్రియాలే మనస్సును ఆడిస్తాయి. అయితే సంకల్పం వల్ల పుట్టే కోరికల నుండి విముక్తమైతే మనస్సుకి అధికమైన శక్తి వస్తుంది. అంటే ఎన్ని రకాలు తీసుకొచ్చినా మనస్సు నిగ్రహించుకునే శక్తి ఉంటే ఎన్ని తీసుకొచ్చినా మనస్సు చెలించదు. ఎన్ని విషయాలు వచ్చినా మనస్సు చెల్లించదు. ఇక్కడ ఇంద్రియాలంటే ఏవో కొన్ని కాదు, అన్ని ఇంద్రియాలు. అంటే ఇంద్రియ గ్రామం అన్నారు. ఇంద్రియ గ్రామం అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణలు అన్ని కూడా మనసు చెప్పినట్లే వినాలి. అలా చెప్తూ ఇంద్రియ గ్రామం అంటూ, అలాగే ఒక విషయం పైనుండి కాక అన్ని విషయాల నుండి, అన్ని వైపుల నుంచి ఇంద్రియాలని నిగ్రహించాలి. అందుకే ఆ నిగ్రహించడానికే సమంతత అంటే ఇంద్రియాలను అన్ని వైపుల నుంచి నిగ్రహించాలి. అన్ని వైపుల నుంచి అంటే ఇక నియమ్య కాకుండా వినియమ్య అంటే నిగ్రహించాలి అని. ఇంద్రియాలన్నిటినీ మనస్సు యొక్క అధీనంలోకి తెచ్చినప్పుడు మనస్సు ప్రశాంతం అవుతుంది. ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ మనస్సు అధీనంలోకి వస్తాయో అప్పుడు మనస్సు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. లేదు అంటే ఇవన్నీ గోల్ పెట్టేస్తూ ఉంటాయి. నా పని చెయ్యి, నేను తెచ్చాను, నాది నాది అనుకుంటే 5 కూడా పీకేస్తూ ఉంటాయి. నేను చెప్పినట్టు మీరు వినాలి. మీరు తెచ్చారు కదా సమాచారం, ఇంక మాట్లాడద్దు, నేనేం చెప్తే అది మీరు విందురు గారు అని మనస్సు ఎప్పుడైతే నిగ్రహంతో ఉంటుందో ఇంద్రియాలు చెప్పిన మాట వింటాయి. అది మనకేనండి, కథంతా మందే, ఎవరుమో కాదు, మన కథే ఇదంతా. ఇంద్రియాలన్నిటినీ మనస్సు యొక్క అధీనంలోకి తెచ్చినప్పుడు మనస్సు ప్రశాంతం అవుతుంది. అయితే అలా వదిలేస్తే మనస్సు మళ్ళీ జారిపోవచ్చు. అలా జారకుండా ఉండాలంటే, జారిపోకుండా మనస్సు నిగ్రహంలో ఉండాలంటే ఏం చేయాలి? పట్టుదలతో కూడిన బుద్ధి చేత మనస్సును వశపరుచుకోవాలి. అక్కడ బుద్ధిని కూడా కలుపుకోవాలి. మనస్సు రెండూ కలిసినప్పుడే, మనస్సు బుద్ధి రెండూ కలిసినప్పుడే అప్పుడు మన వశంలో ఉంటాయి, జారిపోకుండా ఉంటుంది. ఇంద్రియాలనే గుర్రాలని మనస్సు అనే పగ్గం పట్టి ఉంచినా
ఆ పగ్గం బుద్ధి అనే సారథి చేతిలో ఉండాలి. ఇక్కడ ఇంద్రియాలు గుర్రాలు, మనస్సేమో పగ్గం. ఆ పగ్గం ఎవరు పట్టుకుని ఉండాలి? ఆ బండి తోలే వ్యక్తి ఎవరు? బుద్ధి. బుద్ధి చేతిలో ఉన్నప్పుడు సరిగ్గా బండి వెళ్తుంది. అందుకని బుద్ధి అధీనంలో ఉండాలి. అయితే ఆ బుద్ధి ఎలాంటిదే ఉండాలి? మనస్సు ముందుకు వెళ్ళి మే అంటే అది మనస్సుకి లొంగిపోయి ఉండకూడదు బుద్ధి అంటున్నారు. సింహంలాగా జూలు విసిరాలి. అంటే బుద్ధి తను చెప్పు చేతుల్లో మనస్సుని ఇంద్రియాలని ఉంచుకోవాలి. బుద్ధి స్థిరంగా ఉండాలి. అది తాను చెప్పు చేతల్లో ఉంచుకునే మాట అర్థం ఏంటంటే బుద్ధి స్థిరంగా ఉండాలి. అందులో చాలా మంది అంటుంటాడు వాడి బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉండదు, ఇప్పుడో మాట తర్వాత ఓ మాట చెప్తూ ఉంటారు, చెప్పిన పని చెయ్యడు. మనం వింటూ ఉంటాం కదండి ఇలాంటి మాటలు. బుద్ధి స్థిరం అంటే తెలుసు కదా, మనం దేన్నైతే మాట్లాడుతున్నామో మనస వాచ కర్మణ ఒక్క మాట మీదే ఉండటం, అది బుద్ధి స్థిరంగా ఉండటం. చెప్పేదొకటి చేసేదొకటి అయితే ఆ మనుషుల్ని నమ్ముతామా మనం? నమ్మం. లేదు, అలాంటి వాళ్ళని మనం నమ్మటానికి దగ్గరికి రానివ్వటానికే ఒప్పుకోం. అదే నిశ్చయ బుద్ధి ఉన్న వాళ్ళైతే వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళ పాదాలకు నమస్కరిస్తాం. ఎందుకంటే నిశ్చయాత్మక బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మనకి ఆదర్శప్రాయులు. అలాంటి బుద్ధి ఉండాలి. ఆంజనేయుడు రాముడి ఎదుట ఎలా ఉంటాడు? దాసుడుగా ఉంటాడు. రాముడి ఎదుట రాముడికి దాసుడే ఆంజనేయుడు. దీనుడుగా, నేను దీనుణ్ణి అన్నట్లుగా రాముడికి ఎప్పుడూ కూడా పక్కన చేతులు జోడించి నమస్కరిస్తూ ఓ పక్కన ఉంటాడు. అది రావణాసుడి దగ్గర ధీరుడుగా ఉంటాడు. మరి రాముడి దగ్గర చేతులు కట్టుకుని ఉన్నవాడు, నమస్కరించిన వాడు రావణాసుడి దగ్గర కూడా అలా ఉండొచ్చు కదా? ఆహా, రావణాసురుడిని ముప్పతిప్పలో పెట్టి ఏడిపించాడు కదా సుందరాకాండలో మనం చదివినప్పుడు. ఎంత సైన్యాన్ని, 1,00,000 పైచిలుకు సైన్యాన్ని నాశనం చేశాడు కేవలం సీతాదేవిని చూసి వెళ్ళినప్పుడే. అందుకే ఏమంటారు, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అంటూ ఉంటారు కదా సామెతని. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అంటే ధీరుడుగా ఉన్నాడు రావణుడి దగ్గర, రాముడి దగ్గర దాసుడుగా ఉన్నాడు. అలాగే బుద్ధికి గొప్ప ధృతి ఉండాలి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ ఎక్కువ ఉండాలో అక్కడ ఉండాలి. అలా బుద్ధికి ధృతి అంటే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల మన బుద్ధికి ఉండాలి. ఎలా ఉండాలి ఆ ధృతి? సముద్ర తీరంలో ఈ కథ చెప్పుకుందాం, చాలా అద్భుతమైంది. 2 టిట్టిబ పక్షులు అని ఉండే, చాలా చిన్న పక్షులు. ఇంత మన పిచ్చుకలు ఉంటాయి కదా, పిచ్చుకల కంటే కూడా ఇంకొద్దిగా చిన్న పక్షులు అన్నమాట. అవి గుడ్లు పెట్టాయి. సముద్రానికి పోటొచ్చి ఆ గుడ్లు సముద్రంలోకి పోవటంతో పోతు పక్షి అంటే మగ పక్షి సహించలేకపోయింది. సముద్రుడి మీద కోపం వచ్చింది ఆ పక్షికి. నేను సముద్రాన్ని ఖాళీ చేస్తాను, మొత్తం ఈ సముద్రాన్ని ఖాళీ చేస్తాను, నా గుడ్లన్నీ సముద్రం మింగేస్తుందా, అంత కోపం వచ్చింది ఆ పోతు పక్షికి. వచ్చి సముద్రం ఖాళీ చేస్తానని ప్రతిజ్ఞ పట్టింది. ఒక గడ్డి పరకను తీసుకొచ్చి ముక్కుతో పట్టుకుని సముద్ర జలంలో ముంచి బయటికి తీసుకొచ్చి వదిలిస్తోంది. అంటే సముద్రంలో నీళ్లు గడ్డి పరకతో ముంచుతోంది, ఆ నీళ్లను తీసుకెళ్లి దూరంగా తీసుకెళ్లి విదిలిస్తోంది. ఇప్పుడు సముద్రం ఖాళీ చేయాలి ఆ నీళ్లను అన్నమాట, అది దాని కోరిక. అలా ఉద్యమం చేపట్టింది. ఓ గడ్డి పరకతో సముద్రాన్ని ఖాళీ చేయటం సాధ్యమా? కాదు కదా. తోటి పక్షులన్నీ వచ్చి ఎందుకు ఈ మతిలేని పని చేస్తున్నావు అని మందలించారు. కానీ ఆ పక్షి వినలేదు. విజయమో వీర స్వర్గమో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే అనే దృఢ నిశ్చయంతో దాని ఉద్యమాన్ని ఆపలేదు. అంటే అదేం చేస్తుంది, ఆ గడ్డి పరకతో నీళ్లలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి బయట పారబోస్తుంది. బయటకు ముందు సముద్రంలోని నీళ్లు ఖాళీ చేయటమే దాని ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీన్ని అటువైపు వెళ్తూ ఒకసారి నారదుడు అటువైపు వెళ్తూ దాన్ని చూశాడు. ఈ తతంగం అంతా అక్కడ నిలబడి చూశాడు. ఎలాగైనా దానికి సాయం చెయ్యాలి, ఇంత చిన్న పక్షికి బాధ కలిగి చేస్తోందే, దీనికి ఏదో సాయం చెయ్యాలనిపించింది నారదుడు. అనిపించి గరుత్మంతుడు చూశాడు. గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా, నీ జాతి పక్షికి సహాయం చేస్తావా అని అడిగాడు.
దాంతో గరుత్మంతుడు సముద్రుడి దగ్గరకు వచ్చి సముద్రుడి చేత దాని గుడ్లు ఏవైతే సముద్రంలోకి వెళ్ళిపోయాయో ఆ గుడ్లన్నిటినీ కూడా సముద్రుడి చేత టిట్టిపి పక్షికి ఇప్పించాడు. ఎంత పట్టుదల! ఆ పట్టుదలకే నారదుడు గరుత్మంతుడు వచ్చి సహాయం చేశారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనం పట్టుబట్టి చేస్తూ ఉంటే పరమాత్మ సహాయం మనకి ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సింది ఏ నారదుడో గరుత్మంతుడో వచ్చాడు కాదక్కడ. అక్కడ వరకు కరెక్టే. మనమంటూ పట్టుదలగా ధృతి, ఆ పట్టుదలతో మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనకి మన పరిసరాలు కానీ, మన సమయం కానీ, మన శక్తి కానీ వృధా పోకుండా పరమాత్మ యొక్క సహాయం నిరంతరం లభిస్తూ ఉంటుంది. అదనమాట ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది. పట్టుదల కలవాడికి భగవంతుడు సహాయం చేస్తాడు లేదే ఈ కథ యొక్క సారాంశం. కాబట్టి బుద్ధి పట్టుదలతో మనస్సును అధీనం చేసుకోవాలి. ముందు మనస్సుని బుద్ధే అధీనం చేసుకోవాలి. అయితే ఎలా చేసుకోవాలి? మెల్లమెల్లగా స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. బలవంతంగా కాదు. బాలుణ్ణి చంటి బిడ్డను ఏం చేస్తారు? లాలించి బుజ్జగించి దారిలోకి తెచ్చుకున్నట్లుగా. ఏం లేదు, కొత్త బట్టలు వేస్తే పిల్లలు అది ఉప్పడానికి ఇష్టపడరు. దాంతో చక్కగా మట్టి బాగా ఆడేస్తారు. అందులో వేసవి సెలవులు కదండి, వాడు చక్కగా వాళ్ళ అమ్మ కొత్త బట్టలు వేసి ఎక్కడ ఫంక్షన్ తీసుకెళ్ళింది, అక్కడ ఆడేశాడు. తిరిగి వచ్చిన తర్వాత బట్టలు ఎప్పుడైనా పేర్చి పెడతాడు. అవి చూస్తే మట్టి కొట్టుకుపోయాయి, మట్టి ఒళ్ళంతా. బట్టలు ఎవరా స్నానం చేయిస్తానంటే, నువ్వు స్నానం చేయిస్తే ఈ కొత్త బట్టలు మళ్ళీ నువ్వు వెయ్యవు, నేను ఒప్పును, నేను స్నానం చేయనని పేచీలు పెడతాడు. మరి అలా ఉంచుకుంటే ఎలా? వాళ్ళమ్మ ఎన్ని కథలు చెప్తుందో, లేదు నాన్న ఇవి మట్టి అయిపోయాయి, ఇవి ఉతికి ఆరేసి నీకు మంచి బట్టలు ఇస్తాను, ఎంతకంటే కొత్త బట్టలు కొట్టిస్తాను. వాళ్ళమ్మ 100 కబుర్లు చెప్తుంది. ఎలాగో వాడిని బొచ్చగించి లాలించి వాడి బట్టలు ఉప్పించి వాడి చేసి స్నానం చేయించి ఇంకో బట్టలు ఇస్తాడు కదా. పిల్లలు పేచీ పెట్టినట్లుగా మనస్సు పేచీ పెడితే దాన్ని బుజ్జగించి దారిలోకి తెచ్చుకున్నట్లుగా, పిల్లల్ని లాలించినట్లుగా మనస్సును కూడా లాలించి బుజ్జగించి బతిమాలుకుంటూ బుద్ధి దారిలోకి తెచ్చుకోవాలి. నిప్పురవ్వని పెద్ద మంటగా చేయాలంటే చిన్న చిన్న పుల్లలు చితుకులు వేసి రగిల్చి క్రమక్రమంగా మంట పెద్దదైన తర్వాత పెద్ద పెద్ద కట్టెలు వేస్తే అప్పుడు దహించుకుంటాం. అలా కాకుండా చిన్న నిప్పురవ్వ మీద పెద్ద పెద్ద కట్టెలేస్తే ఆ నిప్పురవ్వే ఆరిపోతుంది కదా. అందుకే ఇక్కడ జాగ్రత్తలు చెప్తున్నారు. మెల్లగా లాలించు, శనైరు పరమేత్, మెల్లమెల్లగా బుద్ధిని మనస్సుని స్వాధీనంలోకి తెచ్చుకో అని చెప్తున్నారు. ఇలా బుద్ధి చేత మనస్సుని స్వాధీనం చేసుకున్న తర్వాత మనస్సును అలా వదిలిపెట్టకూడదు. మరేం చెయ్యాలి? ఆ మనస్సుని ఆత్మలు అంటే ఆత్మ చింతనలో గడపాలి. ఆత్మ అంటే ఏంటో శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకుని ఆ ఆత్మ చింతన గురించి చింతించాలి. చింతించటం అంటే తెలుసుకుని ఆలోచించాలి. మనస్సంతా పరమాత్మ యొక్క ఆలోచనలతో నింపాలి. పరమాత్మ చింతనలో ఆలోచించాలి. అలా నిలుపుతూ పరమాత్మ చింతన తప్ప ఇతర ఏ చింతన కొంచెం కూడా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇది అనాత్మ చింతన. ఇతర విషయాలన్నీ వదిలిపెట్టేయాలి. పరమాత్మే నిరంతరం. దానికే మనం ఒక సాధన చెప్పుకున్నాం. ఈ సాధన ఏంటండి? నేను ఆత్మ చైతన్యాన్ని, సర్వం బ్రహ్మమయం. ఆత్మనైన నేను ఈ తెచ్చుకున్న ఇవన్నిటితో కూడా అవి పనులు చేస్తూ ఉంటాయి. నేను కేవలం సాక్షిగా అలా చూస్తూ ఉంటాను. నేనైతే ఏమి చెయ్యను. ఇవి చేస్తూ ఉంటాయి, నేను చూస్తూ ఉంటాను. ఇది నేను తెచ్చుకున్న పరికరాలు, నేనేమి చెయ్యను, సలా సాక్షిగా చూస్తూ ఉంటాను. అలా ఎప్పుడైతే ఆ అనాత్మ చింతన, అనాత్మ అంటే మిగిలిన వస్తువులు, ఆత్మ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ అనాత్మే. వాటిని వదిలిపెట్టి ప్రాపంచక విషయ చింతన ఏ మాత్రం ఉండకూడదు. అప్పుడు మనస్సు ఏకాగ్రమవుతుంది. మనస్సు ప్రపంచ విషయాల నుంచి పూర్తిగా మళ్ళీ పరమాత్మపై నిలిచి ఆ పరమాత్మపై నిరంతరం ధ్యానిస్తూ క్రమంగా 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 నిర్విషయం అయిపోవాలి.
ఒక్క ఆలోచన కూడా లేకుండా అయిపోవాలి. ఒక్క ఆలోచన లేకుండా పోవాలి. అలా మనస్సు నిర్విషయమైతే, నిరుద్ధమైతే ఆత్మాకారంగా మారిపోతుంది. బిందులో నీళ్లున్నాయి, అవి చెంబులో పోసాం, చెంబు ఆకారంగా మారుతుంది. గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారంగా మారుతుంది. మరి సీసాలో పోస్తే సీసా ఆకారంగా మారుతుంది. ఈ మనస్సును తీసుకెళ్లి పరమాత్మలో కలిపితే పరమాత్మ ఆకారంగా మారుతుంది. ఆత్మచింతనలో మనస్సు నిలిపితే ఆత్మాకారంగా మారిపోతుంది. అంటే ఇప్పుడు మనస్సు కాదు, మనస్సు కూడా ఆత్మే. ఇప్పుడు నది సముద్రంలో కలిసిపోయింది. ఆ నది సముద్రంలో కలిసే పరిగెత్తుకుంటూ వెళ్లేంత వరకే నది. ఎక్కడైతే సముద్రంలో కలిసిపోయిందో, ఇప్పుడు ఆ నీళ్లు సముద్రంలో కలిసిపోయిన తర్వాత నది నీళ్లు వేరు, సముద్రపు నీళ్లు వేరుగా ఉంటాయా? అప్పటిదాకా తాగిన నీళ్లు కలిసిపోయిన చోట మనం పోసి నోట్లో నీళ్లు పోసుకుంటే అవి ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. అంటే సముద్రాకారంగా మారిపోయింది నది. నీరు ఏ వస్తువులో పోస్తే, ఏ పాత్రలో పోస్తే పాత్ర ఆకారంగా మారిపోయినట్లుగా ఈ మనస్సు నిరంతరం ఆత్మచింతనలో నేను పరమాత్మని. ఆత్మచింతన అంటే ఏమీ లేదండి, కష్టమేం కాదు. ఎక్కడో లేడు ఆ పరమాత్మ, అది నేనే. అది నిరంతరం గుర్తుపెట్టుకోవటమే ఆత్మచింతన. అలా ఎక్కువ నిరంతరం మనం చేస్తున్న పనులు చేస్తూనే నేను పరమాత్మని, ఇది నేను తెచ్చుకున్నది అని గుర్తు పెట్టుకుని ఆ ధ్యాసలో మనం ఎక్కువగా ఉంటే అది ఆత్మచింతనలో ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు మనస్సు ఆత్మగా అవుతుంది. అప్పుడు ఆత్మని మనస్సుని రెండు లేవు, ఒక్కటే. ఏంటది? మనస్సా ఆత్మ? మనస్సు ఆత్మలో కలిసిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది? రెండు ఉన్నాయా? మనస్సు ఆత్మని రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అదే ఆత్మ చైతన్యం. ఆలోచనలు పూర్తిగా వదిలిపెట్టిన మనస్సే ఆత్మ చైతన్యం. ఒక్క ఆలోచన కూడా లేని మనస్సే ఆత్మ చైతన్యం. ఆత్మే ఆలోచనలు చేస్తే అది మనస్సు అయిపోతుంది. అంటే మనస్సుని రెండు లేవు, ఆత్మ మనస్సుని రెండు లేవు. ఆలోచనలు చేస్తే మనస్సు, ఆలోచనలు లేకపోతే ఆత్మ. నోట్ చేసుకోండి. ఆలోచనలు చేస్తే మనస్సు, ఆలోచనలు లేకపోతే ఆత్మ. అంటే మనస్సుగా మారిన ఆత్మ చివరకు ఆత్మగా ఉండిపోతుంది. అంతా విన్న అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. మనస్సు మనకు తెలియకుండా విషయాలపైకి పోతుంది కదా, మరి ఏం చెయ్యాలి? మనకు తెలియకుండానే ఆలోచిస్తుంది కదా, ఏం చెయ్యాలి అనే సందేహానికి భగవానుడు 26వ శ్లోకంలో సమాధానం ఇస్తున్నాడు. దాన్ని మనం రేపు చెప్తాం.